కేసులో నిందితులకు విజయవాడ ఎక్స్చేంజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. నకిలీ మద్యం కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్, జోగిరాము, అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితుల రిమాండ్ గడువు నేటితో ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. రాయలసీమలో అగ్రికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్తో చేయూతనిచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కంకిపాడు రూరల్ సీఏ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అశ్లీల నృత్యాలు చేయడంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పరకామణి చోరీ కేసులో వైకాపా నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసులో A38గా ఉన్న వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైలు అధికారులు చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్యకు నిరసనగా ఆ పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురుతేజ్ బహదూర్ 350వ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం జరిగింది. ఆర్మీ సెక్యులరిజంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరస్కరించిన హిందూయేతర ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఘర్షణలు మరోసారి బగ్గుమన్నాయి. సోమవారం అర్ధరాత్రి ఆఫ్ఘన్పై పాక్ గణితల దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజాగా ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి సోనాలి బింద్రే తన క్యాన్సర్ గురించి చెప్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి విమర్శలకు దారితీశాయి. దీంతో ఆమె తన కామెంట్స్ పై స్పష్టతనిస్తూ పోస్ట్ పెట్టారు. రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర నవంబర్ 1న విడుదలై మాస్ ఆడియన్స్ ను అలరించింది. ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ ను ముగించింది. 26/0 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన సఫారీల జట్టు 260/5 వద్ద డిక్లేర్ చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.